రాష్ట్రంలో మెజార్టీ లోక్సభ స్థానాలను గెలుచుకోవాలన్న ప్లాన్లో ఉంది కాంగ్రెస్. అందుకోసం ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు నేతలు. ఓవైపు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఇతర పార్టీలోని అసంతృప్తులను చేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 14 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది కాంగ్రెస్. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తోంది ఆ పార్టీ నాయకత్వం. ఇప్పటికే పీఈసీ, స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి జాబితాను సీఈసీకి పంపాయి. ఈ నెల 7న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. అదే రోజు లేదా మరుసటి రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 2 విడతలుగా అభ్యర్థులను అనౌన్స్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెజార్టీ స్థానాలను గెలవడంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. ప్రజాదరణ, సర్వే రిపోర్ట్, సోషల్ ఈక్వేషన్ ఆధారంగానే అభ్యర్థులను బరిలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలో దించడంతో పాటు పక్కా గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు. వీక్ గా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నారు హస్తం లీడర్లు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ పరమయ్యాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణితో పాటు జవహర్ నగర్ మేయర్ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరికొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో 14 స్థానాలు గెలవడం కష్టం కాదంటున్నారు ఆ పార్టీ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, వీటిని చూపించి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెబుతున్నారు.